కాసేపట్లో సీఎల్పీ భేటీ కానుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. భేటీలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వే, బడ్జెట్ ఇలా 4 అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ భేటీకి కొనసాగింపుగా 2-3 జిల్లాల వారీగా పార్టీలు అలాగే పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమవుతారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఒక పక్క ఎస్సీ వర్గీకరణ అమలుకు సర్కార్ శ్రీకారం చుట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% సీట్లు ఇస్తామంటోంది. అటు తాము కోరిన పనులు కాలేదంటూ కొందరు పార్టీ ఎమ్మెల్యేలు డిన్నర్ సమావేశం ఏర్పాటు చేసుకున్నారని వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత నెలకొంది. దీంతో డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. మరి కాసేపట్లో సీఎల్పీ భేటీ కానుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. మరి ఈ సమావేశంలో ఎలాంటి ప్రస్తావనలు రానున్నాయి? మరి ఈ అన్ని అప్డేట్స్ మనకు అందించడానికి రాజు లైన్ లో ఉన్నారు. రాజు, శ్రీనా, ఎంసీహెచ్ఆర్డీలో ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ పార్టీ ఎల్పీ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కాబోతా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఈ యొక్క సమావేశానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా హాజరు కాబోతా ఉన్నారు. దీపాదాస్ మున్షి ఈరోజు ఉదయమే ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో జరగనున్న ఈ సమావేశానికి హాజరు కాబోతా ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో గత కొంతకాలంగా ఉన్నటువంటి పరిణామాలు, ఇటీవల 10 మంది ఎమ్మెల్యేలు డిన్నర్ మీట్ ఏర్పాటు చేసుకున్నారని చెప్పేసి కూడా పార్టీలో ప్రకంపనలు సృష్టించింది. అదేవిధంగా ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఒక మంత్రిపై కోపంగా ఉన్నట్టు, గుర్రుగా ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. అసలు ఎందుకు వీళ్ళు ప్రత్యేకంగా భేటీ కావాల్సి వచ్చింది, అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా మంత్రులకు, ఎమ్మెల్యేలకు వచ్చినటువంటి గ్యాప్ తదితర అంశాలన్నింటిపై కూడా ఈరోజు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మొదటగా కేవలం ఈ 10 మంది ఎమ్మెల్యేలని పిలిచి మాట్లాడదాం అనుకున్నారు. కానీ ఎమ్మెల్యేలు అందరితోటి కూడా మాట్లాడాలని చెప్పి నిర్ణయించుకొని ఈరోజు ఎల్పీ సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ఇప్పటికే అసెంబ్లీలో ఈ ఎస్సీ వర్గీకరణ విషయం కావచ్చు, అదేవిధంగా కులగణన విషయంలో బీసీల కులగణన కూడా కంప్లీట్ చేయడం, రిజర్వేషన్లు ఖరారు చేయడానికి ఒక ముందడుగు వేయడం, ఇవన్నీ కూడా ఈ పరిణామాల నేపథ్యంలో ప్రజల్లోకి వీటన్నిటిని ఏ విధంగా తీసుకెళ్లాలి, రాబోయే రోజుల్లో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు కావచ్చు, అదేవిధంగా ఇప్పటికే ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది, దానికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై కూడా ఎమ్మెల్యేలకు, అదేవిధంగా ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. పార్టీ ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, నియోజకవర్గాల్లో ప్రజలు పార్టీ గురించి ఏమనుకుంటా ఉన్నారు, సో నియోజకవర్గాల్లో ముఖ్యంగా ఇటు ఎమ్మెల్యేలకు, అదేవిధంగా ఇటు మంత్రులకు మధ్యలో వచ్చినటువంటి గ్యాప్ ఏంటి, అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రులు, అదేవిధంగా జిల్లాల ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, సో ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రధానంగా వాళ్ళ మధ్యలో ఏర్పడినటువంటి గ్యాప్, నిధుల విషయంలో చాలా వరకు కూడా కంప్లైంట్స్ కూడా వస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి వీటన్నిటిపై కూడా ఈరోజు సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ సమావేశం అనంతరం మధ్యాహ్నం తర్వాత అదేవిధంగా జిల్లాల వారీగా, ఉమ్మడి జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో ముఖాముఖి భేటీ అవుతారని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఈ భేటీల అనంతరం, ఈ భేటీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అయిన తర్వాత సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్ళబోతా ఉన్నారు. ఇప్పటికే అధిష్టానం నుంచి సీఎం రేవంత్ రెడ్డికి పిలుపు కూడా రావడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో ఏదైతే బీసీ కులగణన కావచ్చు, ఎస్సీ వర్గీకరణ కావచ్చు అసెంబ్లీలో తీర్మానించడం, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు, మంత్రివర్గ విస్తరణ, వీటన్నిటిపై చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇప్పటికే కొన్ని పేర్లు ఫైనల్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే వాటికి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డికి పిలుపు రావడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఢిల్లీకి కూడా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, వీళ్ళు ముగ్గురు కూడా ఢిల్లీకి వెళ్ళబోతా ఉన్నారు. అధిష్టానం పెద్దల్ని కలవబోతా ఉన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా
ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గేతో ప్రత్యేకంగా భేటీ కాబోతా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా పార్టీని మరింత ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలనే దానిపై కూడా ఇటు అధిష్టానం నుంచి పలు సూచనలు రాష్ట్ర నాయకత్వానికి ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ ఏడాది పాలన పాటు రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ఇటు అధిష్టానానికి కూడా రాష్ట్ర నాయకత్వం వివరించే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లోనే 11 గంటలకు ఎంసీహెచ్ఆర్డీలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో మీటింగ్లో ప్రధానంగా అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ, అదేవిధంగా ఈ బీసీల కులగణనకు సంబంధించి ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే ఇటు బీసీ కులగణనపై రాద్ధాంతం చేస్తూ ఉన్నాయని చెప్పి ఇప్పటికే ఇటు అధికార పక్షం నేతలు చెప్తున్న నేపథ్యంలో అంటే ప్రతిపక్షాలకు కానివచ్చు, అదేవిధంగా ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చే విషయం కావచ్చు, ప్రజల్లోకి బలంగా కాంగ్రెస్ పార్టీ వాయిస్ను తీసుకెళ్లడం కావచ్చు, అంతగా ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదు అనే ఒక భావన అయితే ఏర్పడింది. ఇప్పటికే చేసినటువంటి సర్వే తప్పుల తడక అని చెప్పేసి ఇప్పటికే చాలా వరకు కూడా సోషల్ మీడియాలో కావచ్చు, బయట కావచ్చు సర్క్యులేట్ అవుతా ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, పార్టీకి వ్యతిరేకంగా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇటు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు నియోజకవర్గాల్లో ఏ విధంగా అంటే పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లడం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ 80% పైగా తగ్గకుండా సీట్లు సాధించే విధంగా ఉండాలని చెప్పేసి కూడా ఇటు ఎమ్మెల్యేలకు ఇటు ఎమ్మెల్సీలకు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, దీపాదాస్ మున్షి ఒక దిశానిర్దేశం అయితే మరి కాసేపట్లో చేయబోతా ఉన్నారు. థ్యాంక్ యూ.